మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాడు. హృదయకాలము దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు నైనా ప్రభా. గడిచిన దినాలంతా కూడా మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనములు స్తోత్రములు నైనా. హృదయ కాలము నీ వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి, నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందినగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, గడిచిన 6 నెలలు దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించి మరి హృదయకాలం 7వ నెలలో మొదటి దినంలో, ఈ జూలై మాసంలో మొదటి దినంలో 2024 సంవత్సరంలో దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ 2024 సంవత్సరంలో దాదాపుగా సగం సంవత్సరము ముగించేసాము. మరొక 7వ నెలలో మరి దేవాది దేవుడు మనందరినీ కూడా ప్రవేశింపజేశాడు. గడిచిన దినాలంతా కూడా దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన మేలను దేనిని కూడా మర్చిపోకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దేవుడు మనల్ని కాపాడి మనల్ని పోషించి మనల్ని దీవించి ఆశీర్వదించి మరి ఇక 7వ నెలలో మొదటి దినంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవాది దేవుని సన్నిధిలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొరలో దేవుడు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా మనం దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ప్రతి హృదయకాలము దేవుని సన్నిధిలో మనం ఆనందించడం నేర్చుకోవాలి. ప్రతి హృదయకాలం దేవుని వాక్యంలో మనల్ని మనము దేవుని సన్నిధిలో ఆ వాక్యం ద్వారా దేవాది దేవుడు మనల్ని బలపరుచుతున్న కొలది ఆ వాక్యానుసారంగా మనం జీవించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య దగ్గరికి ఎందరైతే వస్తారో వారందరి దేవాది దేవుడు వారి యొక్క సమస్యల నుంచి, వారి కష్టాల నుంచి, వారి అనారోగ్యాల నుంచి దేవుడు విడిపిస్తాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కృతజ్ఞతగా దేవుని సన్నిధికి రావాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఇదే వాక్యము మనం చూసినట్టయితే మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం నుంచి 45వ వచనం వరకు కూడా ఈ 3 సువార్తికులు మరి యొక్క అంశాన్ని రాసినారు. మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు, లూకా సువార్తికుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక్కడ చూసినట్టయితే ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తనకి కుష్ఠరోగంతో ఉన్న ఆ వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఈ హృదయ కాలము నీవు కూడా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు నీ సమస్యలు కానీ, నువ్వు కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, అనారోగ్యం కానీ మనం దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ, దేవా నాకు ఈ సమస్య ఉన్నది, ఈ కష్టం ఉన్నది, నన్ను విడిపించు అని నువ్వు దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు ప్రతి ఒక్కరి కష్టం నుంచి, బాధ నుంచి, దుఃఖం నుంచి, ప్రత్యేకంగా అనారోగ్యాలతో ఉన్న వారిని దేవుడు విడిపిస్తాడు. నువ్వు నమ్మినట్టయితే దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. మన హృదయంలో యథార్థతతో, సత్యముతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించవలసిందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యథార్థంగా, సత్యంగా దేవుని మనం మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు తప్పకుండా మన ఒక సమస్యల నుంచి దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు విడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. 12వ వచనం, ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగితో నిండి ఉన్న ఒక మనుష్యుడు వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయగలవా అని ఆయనను వేడుకొనెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు మరి ఇదే మాట మనం చూసినట్టయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసినట్టయితే 8వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్టయితే 8వ అధ్యాయం మొదటి వచనము,
ఆయన కొండ మీద నుండి దిగి వచ్చుచుండగా బహుజనములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవా అని అడిగి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు. అలాగే మార్కు సువార్త చూసినట్టయితే మార్కు సువార్త మనం చూసినట్టయితే మొదటి అధ్యాయము 40 వచనము. మార్కు సువార్త మొదటి అధ్యాయము 40 వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని ఆయనతో చెప్పాను. ప్రియదేవుని సంఘ ఆయనను వేడుకొనగా, ఇక్కడ 3 సందర్భంలో ఈ యొక్క మత్తయి సువార్తికుడు కానీ, లూకా సువార్తికుడు కానీ, మార్కు సువార్తికుడు ముగ్గురు కూడా ఈ యొక్క అంశాన్ని వారి యొక్క సువార్తలలో రాసి ఉన్నారు. ప్రియదేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనం మార్కు సువార్తలో చూసినట్టయితే మరి 40 ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడెను. యేసు ప్రభు కనికరపడ్డాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ 3 సందర్భంలో ఆయన దగ్గరికి వచ్చిన కుష్ఠరోగి ఆయనను వేడుకుంటున్నాడు. ఒక సందర్భంలో చూసినట్టయితే మోకాలుండి మరి యేసు ప్రభుని వేడుకుంటా ఉన్నాడు. ఒక సందర్భంలో ఆయన దగ్గరకు వచ్చి మరి మొక్కి వేడుకుంటా ఉన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమని యేసయ్య దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఈ హృదయ కాలము ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ అన్న, ప్రియ తల్లి, ప్రియ చెల్లె, నువ్వు దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. మొదటగా ఈ వ్యక్తి కూడా, ఈ కుష్ఠరోగి కూడా మరి యేసు ప్రభు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ కొండ మీద నుండి దిగి వచ్చుచున్నాడు. బహుజనము ఆయనను వెంబడించుచున్నారు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మొక్కి, ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవా అని అడిగి ఉన్నాడు. నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను శుద్ధుడిగా చేయమని. మరి అంత జనసమూహం ఉన్నా కానీ ఆ కుష్ఠరోగి మరి యేసయ్య దగ్గరికి రాగలిగాడు. ఈ హృదయ కాలము నువ్వు యేసయ్య దగ్గరికి రాగలుగుతున్నావా? ఒకసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండి ఉన్న ఒక మనుషుడు వాడు యేసును చూచి సాగిలపడ్డాడు. యేసు ప్రభుని చూసి సాగిలపడ్డాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఆ కాలంలో కుష్ఠరోగం అనగానే భయంకరమైన రోగం అదే. మరి అందరూ వెలవేసేవారు, మరి ఊరి బయటికి వారిని వెలవేసేవారు. వారు జీవించిన కాలమంతా కూడా మరి ఒంటరి జీవితం, ఎవరు మాట్లాడేవారు కాదు, ఎవరు సాయం చేసేవారు కాదు. అలాంటి స్థితిలో, ఆ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు అతడు యేసయ్య దగ్గరికి రాగలిగాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యేసయ్య దగ్గరికి వచ్చి వేడుకున్నాడు. మరి ఆ వ్యక్తి యేసయ్య దగ్గర సాగిలపడి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమని. ఆ వ్యక్తి మీద ప్రభు యేసుక్రీస్తు కనికరపడ్డాడు. హృదయ కలిపి మాటలు ఇంటిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు యేసయ్య నీపై కూడా కనికరపడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మరి ఆ వ్యక్తి మీద ప్రభు యేసుక్రీస్తు ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. ప్రభు యేసుక్రీస్తు మరి మా యొక్క మార్కు సువార్తలో చూస్తా ఉన్నాము. యేసు ప్రభు కనికరపడ్డాడు. హృదయ కాలము ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు మన వైపు చూస్తూ ఉంటాడు. మనం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య మన మీద కనికరపడి మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనం వస్తున్నప్పుడు, మనం దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు ఇది మనకి ఇస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం చూసినట్టయితే 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, అడగడం నేర్చుకోవాలి. దేవునిని అడగడం నేర్చుకోవాలి. ఎంతోమందిని ఎన్నోసార్లు మనం ఎన్నో అడుగుతూ ఉంటాము. మనుషుల మీద ఆధారపడతా ఉంటాము. దేవుని వాక్యం అంటుంది, మనుషులను నమ్ముకునంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. దేవుని అడగాలి. ఒక స్నేహితునితో ఎలా మాట్లాడతామో దేవునితో అలా మాట్లాడే అనుభవం మనకు కావాలి. మనం ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేస్తున్న ప్రార్థన దేవుడు వింటాడనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం అడుగుతున్నప్పుడు అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. అడుగుడు మీకు ఇవ్వబడుడి, వెతుకుడు మీకు దొరుకుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తట్టుడు మీకు తీయబడు. ప్రతి వారు ఎవరైతే అడుగుతారో వారికి దేవాది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ రావడంలో
మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ అడిగినట్టయితే దేవాది దేవుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదట దేవుని యొక్క రీతిని, రాజ్యంను వెతకండి. తర్వాత మీకు ఏమి కావాలో దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం దేవుని అడిగినట్టయితే దేవాది దేవుడు ప్రతిదీ కూడా మనకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగితో నిండిన ఒక మనుషుడు వాడు యేసుని చూచి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని అనగా ఆ కుష్ఠరోగం వానిని విడిచెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికే భయభక్తులేని గాక. యేసు ప్రభు అన్నాడు, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మనని. శుద్ధుడు కావడానికి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇదే మాట హృదయ కలవేసే మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నాకు ఇష్టమే నీ సమస్యల నుంచి, నీ కష్టాల నుంచి, నీ బాధల నుంచి విడిపించడానికి నేనున్నాను అని దేవుడైన మన ప్రభు యేసు క్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎవరు నిన్ను ప్రేమించుకున్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందరూ నిన్ను వదిలివేసినా కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. తల్లి తన చంటి బిడ్డనైనా మర్చును కానీ నేను నిన్ను మరువను, నిన్ను నా అరచేతిలో చిక్కుకున్నానని యేసయ్య చెప్తా ఉన్నాడు. హృదయకాలం అందరూ నేను వదిలేసి ఉండొచ్చు, ఎవరు నేను పట్టించుకునే వారు లేకుండొచ్చు, ఎవరు నీతో మాట్లాడే వారు లేకుండొచ్చు. నువ్వున్న సమస్యలతో, కష్టాలతో మరి సమయంలో ఉన్నట్టయితే యేసయ్య దగ్గరికి రా, యేసయ్యను వేడుకో. యేసయ్య నా కష్టం నుంచి విడిపించు, నా బాధల నుంచి విడిపించు, నాకు అనారోగ్యం ఉంది యేసయ్య, ఈ అనారోగ్యం నుంచి నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు, సాగిలపడ్డాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయవని అడిగినప్పుడు ఆ కుష్ఠరోగి మీద ప్రభు యేసు క్రీస్తు కనికరపడ్డాడు. హృదయ కలవి మాటలు ఇట్టున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసయ్య నీ మీద కూడా కనికరపడతా ఉన్నాడు. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినట్టయితే నీ సమస్యల నుంచి, కష్టాల నుంచి దేవుడు విడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం వస్తున్నప్పుడు దేవునిని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవునికి లోబడి ఆయన ఎదుట ఈ కుష్ఠరోగి సాగిలపడ్డాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అప్పుడు దేవుడు చెప్తున్న మాట చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలని ఆయనను వేడుకున్నాను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగం వాడిని విడిచి వెళ్ళాను. అప్పుడు నువ్వు ఎవరితో చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థంగా నీ దేహము యాజకునికి కనపరుచుకోమని, నువ్వు శుద్ధుడైనందుకు మోషే నియమించిన కానుకను సమర్పించమని ఆజ్ఞాపించాను. ఆ కాలంలో కుష్ఠరోగం వదిలినప్పుడు యాజకునికి కనపరుచుకోవాలి. యాజకుడు ఎప్పుడైతే అతన్ని పరీక్షించి ఇతని కుష్ఠరోగము నుంచి ఇతడు శుద్ధి పొంది ఉన్నాడని యాజకుడు మరి ఆ ఒక మాట చెప్పినప్పుడు సమాజం అంతా కూడా ఆ వ్యక్తిని చేర్చుకుంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ప్రభు యేసు క్రీస్తు కూడా చెప్పాడు, నువ్వు ఎవరికి చెప్పకుండా మొదటగా నీకు సాక్షార్థముగా నువ్వు వెళ్ళి యాజకునికి నేను కనబరుచుకొని మోషే నియమించిన కానుకలను సమర్పించు. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరి ఆ కానుకలను సమర్పించమని అతనితో చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము శుద్ధి పొందుకున్నప్పుడు, మనం స్వస్థత పొందుకున్నప్పుడు, దేవుడు మనకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే సంఘంకు మన అర్పణలు అర్పించడం ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ కూడా యేసు ప్రభు ఆ వ్యక్తికి చెప్తా ఉన్నాడు, నువ్వు మళ్ళీ మొదటగా నీవు సాక్షార్థంగా నువ్వు వెళ్ళి మరి యాజకునికి కనపరుచుకొని ఆ తర్వాత నువ్వు మోషే నియమించిన కానుకలను సమర్పించమని దేవాది దేవుడు ప్రభు యేసు క్రీస్తు ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి మరి శుద్ధి పొందుకున్న తర్వాత, మంచి ఆరోగ్యం పొందుకున్న తర్వాత యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి మొదటగా యాజకుని కనపరుచుకొని నీవు సాక్షార్థంగా మరి జీవించుటకు, అలాగే నువ్వు వెళ్ళి మరి మోషే నియమించిన కానుకలను మరి సమర్పించమని అతనితో చెప్పి ఉన్నాడు. ప్రియ మాట
మరి ప్రజలందరికీ కూడా తెలిసినది. అక్కడ ప్రజలందరూ కూడా యేసయ్య దగ్గరికి వస్తూ మరి అనారోగ్యంతో ఉన్న అనేక మంది ప్రజలు యేసయ్యని చూడడానికి మరి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు వారందరూ కూడా దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వస్థపరిచి ఉన్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే అయితే ఆయనను గూర్చి సమాచారం మరి ఎక్కువగా వ్యాపించి బహుజనము మరి సౌవంలో ఆయనని మాట వినుటకు తమ రోగములను కుదుర్చుటకు కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అనేక మంది ప్రజలు మరి వారున్న సమస్యలతోని అనారోగ్యంతో ఉన్నవారు యేసు ప్రభు యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభు దగ్గరికి రావాలని అనేక మంది ప్రజలు యేసయ్య దగ్గరికి వచ్చిన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, హృదయ కలము సహోదరి, నువ్వు యేసయ్య దగ్గరికి వస్తున్నావా? ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన 6 నెలలు కాపాడి ఈ 2024 సంవత్సరంలో 7వ నెలలో మొదటి దినంలో దేవాది దేవుడు మనల్ని ప్రవేశించినందుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నామా? దేవుని మహిమపరుస్తున్నామా? ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. ఎందుకంటే దేవుడు చేసిన మేళ్ళని ఏది కూడా మర్చిపోకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుడు ఇంతవరకు నిన్ను కాపాడి, నీ కుటుంబంని కాపాడి, నీ పిల్లలని కాపాడి దీవించి ఆశీర్వదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. దేవుని మహిమపరచుట ఎంతో మంచిదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కాలము మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవాది దేవుడు మన సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్యం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడని నువ్వు విశ్వాసం కలిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు విని మనపై కనికరపడతాడు. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, మనకు సహాయకుడుగా ఉండే దేవుడు, మన పక్షాన నిలబడే దేవాది దేవుడు హృదయ కలము నీ పక్కలనే ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు మొరుపెడితే చాలు యేసయ్య వినడానికి రెడీగా ఉంటాడు. నువ్వు మొరుపెట్టగలుగుతున్నావా? యేసయ్య దగ్గర నీ విన్నపంలో తెలియచేయగలుగుతున్నావా? దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. మనం ఎలా జీవిస్తున్నాం ఈ లోకంలో? దేవుని పక్షాన మనం నిలబడుతున్నామా? దేవుడు మనల్ని ఎంతగా దీవించి ఆశీర్వదించి ప్రతి దినము దేవాది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవు లెక్కలు పెడుతూ మనల్ని కాపాడుతున్న దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? లేదా లోకానుసరంగానే జీవిస్తూ లోకానుసరంగానే నువ్వు వెళ్తున్నావా? ఒక్కసారి నిన్ను పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చాడు, సాగిలపడ్డాడు, యేసయ్యని వేడుకున్నాడు. మోకాళ్ళ నుండి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమని బతిమాలుకున్నాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిపై కనికరపడి యేసయ్య తన చేయి చాపి అతని ముట్టి అతని కుష్ఠరోగం నుంచి విడిపించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కుష్ఠరోగిని ఎవరు కూడా ముట్టుకోరు, కానీ యేసయ్య అతనిపై కనికరపడ్డాడు, అతని ముట్టాడు, అతనికి స్వస్థత అనుగ్రహించాడు, అతనికి మంచి ఆరోగ్యం అనుగ్రహించాడు. హృదయ కాలం దేవుడు మీకు కూడా మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించును కాక. దేవాతి దేవుడు మీ సమస్యల నుంచి విడిపించును కాక. మీ బలహీనతల నుంచి దేవాతి దేవుడు విడిపించి మంచి ఆరోగ్యము దేవుడు మీకు అనుగ్రహించును కాక. ప్రతి ఒక్క అనారోగ్యాన్ని యేసు నామంలో తొలగిపోను గాక. ప్రతి సమస్య దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆ సమస్యలన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల అనుగ్రహించును గాక. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఇటు మాటలను కాలం దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఆ కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి ఎలా వచ్చాడో మనం కూడా యేసయ్య దగ్గరికి రావడం నేర్చుకోవాలి. యేసయ్య దగ్గరకు వచ్చి మన మొరలు యేసయ్యకి తెలియజేసినప్పుడు దేవాది దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. మన సమస్యల నుంచి, మన కష్టాల నుంచి, మన బాధల నుంచి, మన దుఃఖం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు కూడా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములైనా. గడిచిన 6 నెలలు కాపాడినైనా ప్రభా, 7వ నెలలో మొదటి దినంలో మనల్ని ప్రవేశింపచేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఆ కుష్ఠరోగి నీ దగ్గరికి వచ్చి సాగిలపడినప్పుడు యేసయ్యా నాకు ఇష్టమైతే, యేసయ్యానికి ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయమన్నప్పుడు అతని మీద మీరు కనికరపడి అతని ముట్టి
స్వస్థపరిచిన దేవా నీకు వందనములు స్తోత్రములు. హృదయకాలం ఏదైతే ప్రార్థన ద్వారా నీ దగ్గరకు వస్తున్నారో వారందరి సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్యం నుంచి విడిపించమని యేసయ్య నేను వేడుకుంటున్నాము తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఈ రోజంతా కూడా దీవించండి. మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించండి. ఫేత్ మినిస్ట్రీ సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మా సేవకులను, మా సేవకురాలను, భారతదేశంలో జరుగుతున్న పరిచర్యలన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.